చేసుకున్నారు. పురుషోత్తం గారు సంస్కృతం, ఒరియా, తెలుగు భాషల్లో ప్రావీణ్యతను సంపాదించి 20 సంవత్సరాలకే కవిత్వం వ్రాయటం ప్రారంభించాడు. పురుషోత్తం గారు క్రైస్తవ్యాన్ని స్వీకరించక మునుపు చాలా హిందూ మత సంబంధిత భక్తి రచనని చేశారు. ఆయన తన అన్నగారి పాఠశాలలో పనిచేస్తుండేవారు. అప్పుడే క్రైస్తవ్యం పట్ల ఆసక్తి కలిగి దాని గురించి తెలుసుకోవాలనే తపనతో క్రీస్తును అన్వేషించడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఆధునిక మిషనరీ పితామహుడుగా పేరుగాంచిన విలియం కేరీ తెలుగులో వ్రాసిన కరపత్రం ఒకటి పురుషోత్తం గారి చేతికి దొరికింది. ఆ సమయంలో అది చదివిన పురుషోత్తం గారికి క్రీస్తును గురించి మరెక్కువగా తెలుసుకోవాలనిపించింది. దైవ సంకల్పం ప్రకారం మిషనరీ హెలెన్ నాట్ గారు, అలాగే విలియం దాసన్ మొదలైన క్రైస్తవ ప్రముఖులతో పరిచయం